ఒరిజినల్ డిస్ప్లే కావాలి, అందుకే ఒరిజినల్ డిస్ప్లే ఆర్డర్ పెట్టా. ప్యాకేజ్ బబుల్ ర్యాప్లో ఉంది. ఓకే, హాయ్ హలో అందరికీ. ఈరోజు మనం ఐఫోన్ SE 2022 అన్బాక్సింగ్ చేయబోతున్నాం. 22 5G ఫోన్. అది ఐఫోన్లో చిన్నగా ఉంటుంది. ఐఫోన్ SE లానే ఉంటుంది కానీ ఇది 4G, అది 5G. ఏంది బ్రో మన ఛానల్ అన్ని ఐఫోన్లో వస్తున్నాయి అంటే నన్ను అనొద్దు. అది సబ్స్క్రైబర్ ఇష్టం. వాళ్ళు ఐఫోన్ బుక్ చేసుకుంటే దాన్ని నేనేం చేయలేను. వాళ్ళు అదే కావాలంటున్నా అదే బుక్ చేస్తున్నా. సో అది పూర్తిగా చూడు ఫోన్ ఎట్లా వచ్చిందో చూడొచ్చు. అది బల్క్ సిరీస్లో తీసుకున్న C+ 12,669 రూపాయలు పడ్డది. ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ ఒకటి సర్వీస్ అంతే. బ్యాటరీ సర్వీస్ అంటే 78% వచ్చింది బ్యాటరీ. అది ఒక్కటే, మిగతా ఏ ప్రాబ్లం లేదు. ఒరిజినల్ డిస్ప్లే, ఆల్ టు ఒరిజినల్. ఐఫోన్ SE 3 ఇది 5G ఫోను. మీరు ఫుల్ వీడియో చూసుకోవచ్చు. అన్బాక్సింగ్ వీడియో మొత్తం పెడతా నేను. కెమెరా అన్బాక్సింగ్, మీకు ఇలా కెమెరా రివ్యూ ఏదైనా కావాలనుకుంటే ఆ వీడియో గురించి సపరేట్గా కామెంట్ చేయండి. ఇంకో వీడియో కూడా ఫుల్ వీడియో తీస్తా. సో అది ఫోన్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి ఐఫోన్లు కానీ ఆండ్రాయిడ్ కానీ ఎవ్రీథింగ్, ఏ మొబైల్ అయినా, ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి మన దానిలో. ల్యాప్టాప్స్ కూడా ఏది కావాలన్నా నాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తా, కాంటాక్ట్ కండి. అండ్ వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేయండి. మీకు పర్టికులర్గా కావాలనుకుంటేనే చార్జ్ చేయండి, టైంపాస్ అయితే వద్దు. అది ఇంకోటి, మన ఛానల్ ఎక్కువ 90% సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తుర్రు. సో అది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదొకటి రిక్వెస్ట్ నా తరఫు నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫుల్ వీడియో మొత్తం చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వండి. మీకు కూడా ఏమన్నా ఇంకా కొత్త కంటెంట్ ఏమన్నా ఐడియా ఉంది కావాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి, ట్రై చేస్తా. దేని గురించి డౌట్ ఉన్నా కూడా ట్రై చేస్తాను, వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఏ వెబ్సైట్ అయినా ఏదైనా పర్లేదు, కామెంట్ పెట్టండి, దాని గురించి చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. హలో, ఇది ఐఫోన్ SE 2022 అండి. తేజ యూట్యూబ్ ఛానల్ నుంచి, తేజ అన్న ద్వారా బుక్ చేయడం జరిగింది. తేజ టెక్ ఆల్ యూట్యూబ్ ఛానల్ నుంచి. దీని ప్రైస్ వచ్చి 12,650 రూపాయలు పడింది మనకు. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఇందులో QC రిపోర్ట్ వచ్చేసి హెవీ స్క్రాచెస్ ఉంటాయని ఉంది, అండ్ బ్యాటరీ సర్వీస్ ఉంటుందని ఉంది. ఫోన్ ఫిజికల్ కండిషన్ బాగుందని దీన్ని బుక్ చేయడం జరిగింది. మీరే చూడండి ఎట్లా ఉందో. ఇది వచ్చేసి ఐఫోన్ SE 2022 థర్డ్ జనరేషన్ SE మోడల్లో. ఇందులో A15 బయానిక్ చిప్ సెట్ ఉంటుంది. ఐఫోన్ 13, 14లో కూడా ఇదే చిప్ సెట్ ఉంటుంది. చిన్నగా ఉన్న ఫాస్ట్ ఉంటుంది మొబైల్, చాలా ఫాస్ట్ ఉంటుంది. ఒకసారి చూద్దాము దీన్ని. ఫోన్ ఇక్కడ ఉంది. ఫస్ట్ బిల్ చూద్దాం. బిల్ చాలా చిన్నగా పెట్టారు. 12,669 రూపాయలు మీరు చూడొచ్చు. C+ సెకండ్ హ్యాండ్ యాపిల్ ఐఫోన్ SE 2022 4GB 128GB మోడల్ ఇది. నేను QC రిపోర్ట్ బట్టి చూసి తీసుకున్నాను. నాకు ఒరిజినల్ డిస్ప్లే కావాలి, అందుకే ఒరిజినల్ డిస్ప్లే ఆర్డర్ పెట్టా. ప్యాకేజ్ బబుల్ ర్యాప్లో ఉంది. ఫోన్ అయితే ఫిజికల్ కండిషన్, ఎక్కడ ఏ స్క్రాచ్ లేదు, క్లీన్గా ఉంది. కెమెరా దగ్గర కూడా కొద్దిగా అలా లైట్గా ఉంది కానీ పెద్దగా ఏం లేదు. కెమెరా కూడా బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. ఫిజికల్ కండిషన్ అంతా చూసుకోవచ్చు, బాగుంది. ఇంకా ఫ్రంట్కి వస్తే, ఫ్రంట్ స్క్రాచెస్ ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేవు, లైట్గా ఉన్నాయి. హెవీ స్క్రాచెస్ ఏం లేవు, లైట్గా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే ఉంది. బటన్స్ కూడా బాగానే స్మూత్గా ఉన్నాయి. పవర్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆన్ అవుతుంది. ఫోన్ అయితే లైట్ వెయిట్ ఉంది. ఆల్రెడీ పవర్ ఆన్ ఉన్నట్టుంది.
పవర్ ఆన్ అయింది ఇప్పుడు. ఓకే, బటన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌను, అలర్ట్ స్లైడర్, సైలెంట్ మోడు, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది, బాగానే ఉంది. ఓకే, ఇంకా పవర్ బటన్ ఆన్ చేసి చూద్దాం. పవర్ బటన్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఫోన్ అయితే స్మూత్గా ఉంది. నెక్స్ట్ డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే 2 టోన్ వర్కింగ్ అవుతుంది, మీరు చూడొచ్చు. 2 టోన్ ఆన్, 2 టోన్ ఆఫ్, డార్క్ మోడు, నైట్ షిఫ్ట్, చూడొచ్చు. డిస్ప్లే అయితే 2 టోన్ వర్కింగ్ అవుతుంది. బ్రైట్నెస్ కూడా బాగుంది. ఒరిజినల్ డిస్ప్లే ఏం ప్రాబ్లం ఏం లేదు. మనం టార్చ్ కూడా చూద్దాం. టార్చ్ కూడా ఆన్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ టార్చ్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం బాగా వర్క్ అవుతున్నాయి అన్నీ కూడా. టార్చ్ ఆఫ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ చూద్దాం. బ్యాటరీ ఎంత ఉంది అని పర్సంటేజ్. సర్వీస్ ఉంది 78% ఉంది. 80 కంటే బిలో ఉంటే సర్వీస్ అనబడుతుంది. 78 అంటే 2% తక్కువ, పర్లేదు, బాగానే ఉన్నట్టే. ప్రస్తుతానికైతే వాడుకోవచ్చు, కానీ మార్పించాలి మామూలుగా అయితే. బ్యాటరీ బాగుంది, ఓకే, పర్లేదు. కెమెరా టెస్ట్ చేద్దాం ఒకసారి. కెమెరా ఎక్కడుంది? ఓకే, కెమెరా చూడొచ్చు. కెమెరా బాగానే వర్క్ అవుతుంది. ఫోటో తీసాను. కెమెరా బాగానే ఉంది, వర్క్ అవుతుంది. కెమెరా వీడియో వచ్చి 4K రికార్డ్ చేసుకోవచ్చు, 60 FPS. ఇది 4K. ఒకసారి రికార్డ్ చేసి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి తేజ టెక్ ఆల్ యూట్యూబ్ ఛానల్ని. సౌండ్ రావడం లేదు. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తేజ టెక్ ఆల్ యూట్యూబ్ ఛానల్ని. మైక్ పనిచేస్తుంది, కెమెరా పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరా ఒకసారి చూద్దాం. ఫోటో ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా ఆప్షన్ ఎక్కడుందో నాకు తెలియడం లేదు. దాన్ని మళ్ళీ చెక్ చేస్తా. ఇందులో వచ్చి 5G సపోర్ట్ చేస్తుంది ఇది, కానీ ఇది వర్షన్ వచ్చేసి 15.7 ఏమో ఉంది. జనరల్ అబౌట్ చూడండి 15.5 ఉంది. ఇది 5G సపోర్ట్ చేసినా కూడా ఇప్పుడు సపోర్ట్ చేయదు. మనం అప్డేట్ చేసుకున్న తర్వాతే ఇది సపోర్ట్ చేస్తుంది. అప్డేట్ చేసిన తర్వాత ఇది 5G పనిచేస్తుంది. 5G ఎంత స్పీడ్గా పనిచేస్తుంది, గేమ్ ఎలా వస్తుంది, కెమెరా క్వాలిటీ ఇంకా బాగా కావాలంటే, ఇవన్నీ మీరు ఏమన్నా చెక్ చేయాలంటే, మీకు ఏమన్నా దీని గురించి తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఉంటుంది. మీరు ఒకవేళ కావాలంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.